పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మొట్టమొదటిసారిగా గుండెకి సంబంధించిన పేస్ మేకర్ అనే మిషన్ను పేషెంట్ గుండెలో అమర్చడం జరిగింది. ఈ సర్జరీని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోట శబరిగిరీష్ ఆధ్వర్యంలో గుండెకి సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. పేస్ మేకర్ అమర్చడంతో గుండె పనితనాన్ని పెంచే అవకాశం ఉంది. దాదాపు 13 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేస్తుందని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మోర్ అవేర్నెస్ ఉంటుంది. లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ముసలి హార్ట్ ఫెయిల్యూర్ ఉందంటే అట్లే వదిలేయకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్. ఆయన మెట్లు ఎక్కుతున్నారు, అన్ని చేస్తున్నారు, అదే అన్ని ఎవ్రీథింగ్ నార్మల్. ఆయన 75 years. ఎంత ఏజ్? వయసు 78. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కోట శబరిగిరీష్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇవాళ మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ మేము ఒక కేసు చేసాము. సో దాని గురించి మీతో డిస్కస్ చేసి ఇక్కడున్న లోకల్ పల్నాడు ప్రజలకి దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రెస్ మీట్. సో జనరల్ గా మనకు హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ తగ్గవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుకొని ఆయాసం రావడం, కాళ్ళు వాపులు రావడం ఇట్లాంటివి జరుగుతుంటది. జనరల్ గా అట్లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకొని, యూరిన్ కి వచ్చే ఇంజెక్షన్స్ తీసుకొని యూరిన్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆయాసం తగ్గిద్ది. తర్వాత మెడిసిన్స్ మీద ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్తుంటారు. కాకపోతే మళ్ళీ ఒక 100 మంది ఇట్లాంటి పేషెంట్లు ఉంటే అందులో 80 నుంచి 90% మంది ఏమవుతుంటారంటే, మళ్ళీ మనకు హాస్పిటల్ కి ఒక నెలలోనో 2 నెలల్లోనో రావడము, నెలలోనో 2 నెలల ఆయాసంతో రావడం, మళ్ళీ వాళ్ళకి ఇంజెక్షన్లు పెట్టడం, మళ్ళీ 4-5 రోజులు హాస్పిటల్ ఉండడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల బాగుండి మళ్ళీ ఇంకో 2 నెలలకు అట్లా ఒక నెలకు మళ్ళీ వచ్చేయడం అట్లా జరుగుతుంటది. సో ఇట్లాంటి వాటికి మనకు పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఏం చేస్తామంటే, ఇప్పుడు మన ఈ పంపింగ్ పెంచడానికి ఇప్పుడు డివైజెస్ వచ్చినాయి. లాస్ట్ 2-3 years గా మనకు మార్కెట్ లోకి వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా గుంటూరులో కూడా లైక్ 1-2 కేసులు జరిగినాయి. మనకు ఇక్కడ ఫస్ట్ కేసు పల్నాడులో ఫస్ట్ కేసు మనం చేయడం జరిగింది. ఇతను వెంకటేశ్వర్లో 75 years ఓల్డ్ పేషెంట్. సో రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్ తో గత లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ మంత్ మనకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తో వస్తూ ఉన్నారు. లైక్ గుండె అది ఆయాసం ఉందని చెప్పి, గుండె పనితీరు తక్కువ ఉందని చెప్పి, కాలు వాపులు అని చెప్పి వస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ వస్తున్నారు. మనం మెడిసిన్స్ ఇస్తున్నాము, పంపిస్తున్నాము, మళ్ళీ వస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని మనం అధిగమించడానికి ప్రతిసారి ఇట్లా రావడం కష్టం అని చెప్పి మనం హార్ట్ లో ఒక డివైస్ పెట్టి ఆ డివైస్ ని మన హార్ట్ కి కనెక్ట్ చేసి, ఉన్న 4 chambers లో 2 chambers కి కనెక్ట్ చేసి హార్ట్ పంపింగ్ ని పెంచడానికి చూస్తాం. వన్స్ పంపింగ్ పెరిగిన తర్వాత, మనకు హార్ట్ ఫంక్షనింగ్ పెరిగిన తర్వాత ఊపిరితిత్తులు నీరు చేరడం, ఆయాసం రావడం, ఈ కాళ్ళు వాపులు రావడం ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో పూర్తిగా మనకి ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చేది, సంవత్సరానికి వచ్చే హాస్పిటల్కి వచ్చే విజిట్స్ బాగా తగ్గిపోయింది. సో దీనివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనం పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 week అవుతుంది. పేషెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వచ్చినప్పుడు చాలా ఆయాసంతో అట్లా ఉన్నారు. పేషెంట్ బాగా రెస్పాండ్ అయ్యారు. సో ఇట్లాంటివి మనకు మన పల్నాడులో ఇదే ఫస్ట్ టైం ఆఫ్ దీన్ని LBBB పేసింగ్ అంటారు, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏరియా పేసింగ్ అంటారు. సో ఈ డివైస్ ని లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏరియా పేసింగ్. సో ఇది మన పల్నాడులోనే ఫస్ట్ జరిగింది ఇక్కడ మన డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో. సో ఇప్పుడు మీరు పేషెంట్ తో కూడా ఒకసారి మీరు మాట్లాడొచ్చు, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది. ఇది మొత్తం వచ్చేసి 4.25 lakhs అయిందండి. ఆరోగ్యశ్రీ ఉండదు, బట్ మేబీ నెక్స్ట్ ఏమన్నా మనం ఇప్పుడు యాక్చువల్ గా ఇది వచ్చి 2.5 years అవుతుంది. సో ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా ఇది ఐడియా లేటెస్ట్ జస్ట్ 1 year 2 years అవుతుంది. సో ఆరోగ్యశ్రీలో కూడా ఇది లేదు. సో మనం ఏంటంటే, ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ వచ్చి కేసులు వస్తుంటే మనం అప్లై చేసుకుని ఏమన్నా ఆరోగ్యశ్రీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి కూడా ఏమన్నా చేయొచ్చు. ఓకే, 8 to 10 years వారంటీ ఉంటుంది. వారంటీ ఏం లేదు, జస్ట్ బ్యాటరీ లైఫ్ 8 to 10 years. దాని తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు, బ్యాటరీ మార్చుకోవచ్చు. అది ఆ ఫంక్షనింగ్ మటుకు ఇంప్రూవ్ అవడానికి మనం చేసిన పద్ధతి ఇది జనరల్ గా సక్సెస్ రేట్ దీనిలో ప్రొసీజర్ అంతా నీట్ గా అయిపోయి, ఇన్ఫెక్షన్ రాకుండా, ఏం ఇబ్బంది జరగకుండా
అంత సవ్యంగా అయిపోతే జనరల్ గా సక్సెస్ రేట్ 90 to 99% ఉంటుంది. జనరల్ గా ఇది చేయడమే చాలా కష్టం, ఎందుకంటే మాకే ఆల్మోస్ట్ 5 to 5.5 hours పట్టింది. ఎందుకంటే అది ప్రాపర్ ఏరియాలో మేము చూసి కరెక్ట్ గా డివైస్ అక్కడ పెట్టాలి, ఫంక్షనింగ్ పెంచాలి అంటే ఒక కరెక్ట్ పొజిషనింగ్ లో పెట్టాలి. సో అదంతా చేయడానికి మనకు ఎక్స్పర్టైజ్ కావాలి దానిలో. సో అది చూడడం కూడా సపరేట్ మిషన్ మనము విజయవాడ నుంచి తెప్పించాము. విజయవాడ నుంచి తెప్పించి కరెక్ట్ గా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యే ప్లేస్ ఇదే అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ గుండె 4-5 సార్లు ఆగిపోయింది. సో మేము వెంటనే సిపిఆర్ చేసి మళ్ళీ డివైస్ పెట్టి అట్లా ఇంప్రూవ్మెంట్ చేసి పెట్టి డివైస్ కంప్లీట్ చేసాం. డివైస్ కంప్లీట్ చేసిన 1 week తర్వాత, ఇప్పుడు మన లాస్ట్ ట్యూస్డే చేసాము, ఇప్పుడు ఇది కరెక్ట్ వాళ్ళకి 1 week అయింది. సో నమస్తే అయ్యా, మాది పిడుగురాళ్ళ. నా పేరు ఇస్రాయేలు. నాకు చాలా నుంచి గుండెల్లో నొప్పి, అసలు ఏదైనా చేసినా కానీ అసలు ఇక తట్టుకోలేను. ఇక అర్ధరాత్రి అయినా కానీ మా ఆమెను లేపి మంచిగా అమ్మ గ్యాస్ డబ్బులు అని చెప్పి గ్యాస్ బిల్లు వేసుకుంటే మళ్ళీ 10 నిమిషాలు ఆగిన తర్వాత తగ్గిపోద్ది. అది గ్యాస్ డబ్బులే అని చెప్పి అనుకుంటున్నాం. అదే రకంగా పోతున్నాం. పోతుంటే చివరికి పిడుగురాళ్ళ అంజిరెడ్డి గారు అని హాస్పిటల్కి హాస్పిటల్ శుక్రవారం రోజు పోయి ఆపరేషన్ పరీక్ష చేయించుకుంటే ఏంటో తేడా వచ్చింది. అర్జెంటుగా నువ్వు నర్సాపేట పోవచ్చురాలని. నర్సాపేటకి వచ్చాను. ఇక్కడికి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చే తర్వాత మా వాళ్ళు మొత్తం వచ్చారు. వాళ్ళ ముందే అస్సలు మా అయ్య నాకు ఇప్పుడు అసలు ఏమని చేశాడంటే అట్లా చేశాడు. అదిగో డాక్టర్ గారు, మా అయ్య అంజిరెడ్డి గారు, నాకు ఇప్పుడు బాగుందయ్యా, ఆరోగ్యం బాగుంది. దీంట్లో చేతుల నుంచి పంపించాడు. తొళ్ళ ఉంచి ఏంటి ఇంట్లో పంపించాడయ్యా. నాకు ఇప్పుడు బాగుందయ్యా. ఏం లేదు, నీరసం అప్పుడు అసలు ఇంకా బాగుందయ్యా. అయితే ఇంకా 2 రోజులు ఏదో ఉండాలంట. రేపు పింఛన్లు ఇస్తారు సార్. సరే. సార్లు అంజడి హాస్పిటల్కి వచ్చానండి. వచ్చి పోతుంటే ఆయాసం తగ్గిస్తుంది. మళ్ళీ 4 రోజులు ఉండ, మళ్ళీ పోవటం, మళ్ళీ రాట 5-6 సార్లు వచ్చే డాక్టర్ గారు అన్న కదా ఇంకా తగ్గదు కదా నీకు, మిషన్ పెట్టుకో అంటే చేత కదా, డబ్బులు ఎంత అయితే మరి అంటే చేత కదా అంటే ఆయన ఏట చేసిండు మరి నాకైతే తెలియదు. చేపించాను, బాగుంది ఇప్పుడు. నా పేరు వెంకటేశ్వరం, అడిగొప్పల. బాగుంది. తిరిగినా ఆయాసం వచ్చేది, ఇప్పుడు నడుతున్న ఆయాసం రావట్లా. ఆయాసం అనేది తగ్గింది. ఇదివరకు ఆయాసం పెరిగిపోతుంది. అతను నడిస్తే అతను లేకపోయినా అటు వచ్చేది. ఇంకో పేషెంట్ మనకి